ఏంటయ్యా ఏంటి వెంకటేశ్వర్లు? అరవకు, లోపల హిందూ ఉంది. సర్లేవయ్యా, ముందు మ్యాటర్ బయటిది. ఇదిగో ఎంత? 1,00,000. ఓకే, నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో, పాలు అత్తరు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్. ఎలా చల్లవయ్యా బాబు. టంకాడా మోగిందిరా నీ టంకా. ఆలోచన రండి, ఇక్కడుందేమిటి? ఓఫో, ఏమ్మా ఆలోచన రాణి, ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు? నాదే అన్నయ్య గారు. ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ అమ్మా, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో. కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై తని నానే ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై. ఆ గులాబీలు అందుకో బాబు. రేయ్ డెంకాడా, పిలిస్తేనే కొడతావా? తమరు నన్ను డెంకాడనందుకు కొట్టలేదండి. హాయ్, మరెందుకు కొట్టా? ఇదేం పద్ధతిగా లేదండి. ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతిగా లేదండి. ఎవరిని? కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు, పద్ధతికుందండి. గుడి చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. గుళ్ళకు కూడా వెళ్ళారు, పద్ధతికుందండి. మండపం చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి, అది పద్ధతిగా లేదండి. పద్ధతి అక్కడ బెడిసికొట్టేసిందండి. వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. వైజయంతి కాదయ్యా బాబు, వైదేహి అంటుంటారు. ఏమండి, సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి. అదే మండపం, అదే వాన, అదే నెగడు. ఉరిమినా చూస్తుంది, మెరిసినా చూస్తుంది. తమరు వస్తారేమో వాటేసుకుందామని. హాయ్, పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కులేక మున్సిపల్ స్కూల్లో చదువు. ఆపండి. యా అబ్బా, ఎంత పెద్ద కథల్లారండి బాబు. ఇక్కడ దొరికిపోయారండి డెంకాడవారు. ఎక్కడా? ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం. అప్పుడు ఏదైనా అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు, దానికి ఓకే. మిగతా ఇద్దరు పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెంకాడు రాజు గారు? అదే యా, మీరు ఇంకా 25 ఏళ్ళ నాటి మాట మాడుతున్నారు. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా? రింగ్ అవుద్ది. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవుపడద్దా? అగపడుద్ది. తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్పు కాదు. పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగరనా బొర్రా? కూకోండి శేఖర్. మొన్న ఆ మధ్య ఒక ఆవిడ జెర్సీ ఆవులా ఉందండి. ఆవిడ మా ఊరు వచ్చిందండి. మా ఆయన పేరు సూరిబాబు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి. చెప్పావా? అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక. ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతుందండి బాబు. ఇప్పుడు చెప్పేస్తాగా. సూరిబాబు, ఏం నీకు మర్చిపోయిందా? ఏం చేస్తున్నావు? ఒక్క క్షణం షివర్ అయిపోయావు కదూ. వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు. గదిలోకి వెళ్ళా, రివాల్వర్ గురి పెట్టా, గోల గోలగా అరిచి హేట్ చేశాడు. అరిచాడా? అయినా కూడా నేను కేర్ చేయలేదు. రివాల్వర్ గొంతు గురి పెట్టాను, ట్రిగ్గర్ నొక్కబోయాను. అప్పుడు 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 తమరు నొక్కేశారా సార్? షట్ అప్, బంద్ కరో బక్వాస్. మర్డర్ జరిగితే నీ భార్యకు నీ మీద అనుమానం వస్తుంది, నిన్ను అసహ్యించుకుంటుంది. అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా, ఇంకో ప్లాన్ వేశా. రా చెప్తాను. అందరూ వినండి. సిఐ సూరిబాబు తన మేధస్సును మతించి ఇస్తున్న తీర్పు ఇది. మీ సమస్యను కోర్టులో, పోలీస్ స్టేషన్లో, పంచాయతీలో పరిష్కారం చేయలేవు. పైగా బజారుకెక్కితే పరువు పోతుంది. అంచేత ఒక్క నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి. అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో, ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది. అప్పుడు రెండో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిచి, ఇందు ఇద్దరు మగాడితో కాపురం చేయాలా? ఏమండి సిఏ గారు, మీ ఆవిడైతే మీరు ఎలాగే తీర్పు చెప్తారా? చచా, మీరేం పోలీస్ అండి? అయ్యా తొందరపడకండి. నేనన్నది కాపురం చేయమని కాదు, కలిసి ఉండమని. అమ్మా, నీకేం భయం లేదు. వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఇందు, నువ్వేమంటావు? అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను. ఇందుకు ఓకే అయితే నాకు ఓకే. నేను ఒప్పుకోను. యా, వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు.
ఏంటి సూరిబాబు నాకు చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి? ఊరి పిచ్చోడా, నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను ఆ అనుకున్నావు? డంకోడోడు శోభనం చేసుకోవడానిక? ఇక్కడ దెబ్బతున్నాడు. ఆహా. కాదు, మెల్లగా అమ్మాయిని నీ లైన్ లోకి తెచ్చుకుంటావని. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే. ప్రేమ గెలిచిన గ్యారంటీ ఏంటండి? అనుభవంతో చెప్తున్నాను. పాతికేళ్ళైనా కూడా ఇప్పటికీ 3 పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళబోయారు కరెంట్ స్తంభనగా. అమ్మయ్య. पल झपकते खो न जाना छूके कर लूं न जाने पल సత్య నువ్వా? అవును బే, బుద్ధుందా నీకు? కడుపుకి గుడ్డు తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒరేయ్, 25 లక్షలిచ్చి వెంకటేశ్వర్లతో నా పెళ్లి చేద్దాం అనుకున్నావే, సిగ్గుందా నీకు? ఒరే మండేలా, నీ అంత అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, వన్ సెకండ్. వన్స్ మోర్. నీలాంటి అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, బొమ్మ చూసుకోవడానికి బట్టతలున్నవాడు, దిక్కుమాలిన ఏజ్ బార్ గాడు కావాలని నేను కోరుకుంటే వాడి కంటగట్టాలనుకోవడం న్యాయమా నీకు? తప్పే, నాదే తప్పు. చెప్పు తీసుకోవచ్చు. గుంజి, నా పొట్టి గుంజి నువ్వు చేసుకుంటానంటే ఎదురు కట్న నేనే ఇచ్చేదాన్ని కదా. రియల్లీ? మ్మ్. కొంచెం పక్కకి జరుగు. నువ్వు అంటే ఇప్పుడే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఒరే గొత్తం, పుత్రికా సమేతంగా నువ్వు ఇక్కడికి రారా. ఆహా, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఏమి హాయిలే హల. సత్య నా సెకండ్ వైఫ్. పెళ్ళైపోయింది. ఇప్పుడు మండేలా 2 పెళ్ళాల, పుచ్చుకు ముద్దుల మొగుడు. ఒకే వ్యక్తికి 2 శోభనాలు. అంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ మండేలా. ఈ 2 4 4 8 దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ జగదేక వీరుణ్ణి మించిపోవాలి. జగదేక వీరా లలలాల. ఇద్దరు పెళ్ళాల మధ్యన మండేలా. ఇంతకాలం వెయిటింగ్ ఇప్పుడు సక్సెస్ అయింది. రండి రండి. అలా కాదండి, ఇద్దరిని చెరో వైపున ఎత్తుకుని తీసుకువెళ్ళండి. టింగ్, టింగ్. ఏమైందండి? పట్టేసిందా అండి? పట్టేసింది. రండి రండి, అమ్మా మెల్లగా అమ్మా అమ్మా. మెల్లగా మెల్లగా మెల్లగా. మెల్లగా కూర్చోండి. ఓ, అమ్మా అబ్బబ్బబ్బబ్బబ్బ. అబ్బా అమ్మా. ఇంకొంచెం వెనక్కి, కొంచెం కాళ్ళు పట్టుకో. జాగ్రత్తగా. ఏంటే నేను తల పట్టుకుంటే కాళ్ళు లేస్తున్నాయి? ఎటకారంగా ఉందా? వాటికి అడ్డంగా నరికేస్తా. నేను కాళ్ళు పడుతుంటే నీ తలెందుకు లేస్తుంది? ఇంకోసారి లేచిందంటే పీక మీద కాలేసి తొక్కేస్తా. ఏంటి తొక్కు చూద్దాం రా. నువ్వు వెరగొట్టు చూద్దాం. ఓసి మీ పతి భక్తి తగలయ్యా, నన్ను చంపేసేటట్టున్నారే. అబ్బా మీరుండండి, ఇవాళ అద్దో నేను తేల్చుకుంటాం. రావే చూద్దాం రా. చూద్దాం నీ పవర్ ఏంటో నేను తెలిచేస్తారా? ఆగండమ్మా, ఇది కాదు పద్ధతి. అల్లుడి గారిని హాల్లో తీసుకొచ్చి పడుకోబెట్టండి. నెమలి పింఛం సర్జరీ నేను చేస్తాను కదా. అమ్మా బాధపడగలడు, వెన్నుపోటు కదా, సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి నెమలికి తరుద్దుకుంటే ఏం సర్దుకుంటుందిరా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. 2 పెళ్ళాలుండగా డాక్టర్ ఎందుకు
అల్లుడు వాళ్ళేం చేస్తారా? కళ్ళు మూసుకొని చెప్తానే. మూసుకునే ఉన్నాను రా. గట్టిగా మూసుకాయ. అమ్మాయిలు మీరిద్దరూ ఓ 10 అడుగులు ముందుకెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? లేదు లేదు, మీరిద్దరూ చీర కుచ్చిళ్ళు బొడ్లో దోపండి. దోపారా? ఇప్పుడు ఊపిరి గట్టిగా పీల్చండి. పీల్చారా? ఇప్పుడు నేను 1 2 3 అనేసరికల్లా మీరు నారాయణ నారాయణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క దూకు ఈ నడి మీద దూకండి. అమ్మో 1 2 3. డమాల్. అల్లో డకౌట్. ఇందు బయటికి వెళ్దామా? ఎక్కడికి? కాఫీ డేకి క్యాపిచినో తాగుదాం ఇందు. క్యాపిచ్చినో లేదు పొప్పిచ్చినో లేదు. ఇందు మనం ఎంచక్క కాక హోటల్కి వెళ్ళి పునుగులు తిందా. ఏయ్ మొరటోటికి నాటు సరసం అని వాడితో నీకేంటి ఇందు? నువ్వు రా, మనం వెళ్దాం. ఇందు నాతోనే వస్తుంది. నేను రాను. తీరిందా? నువ్వు పదిందు. నీతో కూడా రాను. ఇప్పుడు తీరిందా? బోత్ ఆఫ్ యు కమ్. ఐ కమ్. హలో, మీ ఇద్దరం వెళ్తాంగా, మధ్యలో నువ్వెందుకు అసహ్యంగా? యు వెయిట్. నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్. ఆహా. ముగ్గురు కలిసి ఉండాలని రూల్ చూసి పవితి గారు. ఓకే. పవిత ఆయ్ రెండో పెళ్ళాన్ని సవితి అంటారు, రెండో మొగుడిని పవితి అంటారు. ఇది కూడా తెలియలేదు అనుకో, కూకుని తీరుబడిగా ఆలోచించుకో. వత్త ఇందు ఐ కమ్. ఐ కమ్ అని చెప్తాను. ఒరే మావా, న్యూస్ గట్టిగా చదవరా. ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీతో భేటీ. నీ బొంద, ఆ న్యూస్ మనకి ఇప్పుడు అవసరమా? సెంటర్ స్ప్రెడ్ చూడు. నవ యవ్వనానికి గుళికలు, నడుము నొప్పికి మందు, అది చదవరా. కాకరుస్తోంది, చుట్టాలు వస్తారేమో అక్క. చుట్టాలు కాదు, కాకే వస్తుంది. అనయ్య, హాయ్ చలాయ్. హాయ్ అనయ్య, ఎప్పుడు రిలీజ్ అయ్యా? జస్ట్ నౌ, ఇప్పుడేనమ్మా. రిలీజ్ అవడానికి వాడు ఏమన్నా సినిమా బాక్సా? నో, లేదు బావగారు. అప్పుడప్పుడు మర్డర్లు గట్రా చేసి జైలుకి వెళ్ళి ఇలా రిలీజ్ అవుతూ ఉంటారు. చల్లాయ్, ఈ సంచిలో తలందమ్మా, తీసి డస్ట్బిన్ లో వెయ్యి. సరే అన్నయ్య. అవును బావా, చెల్లా ఇంటికి ఒట్టి చేతులతో ఎలా వస్తావు చెప్పు? అందుకని కత్తి తీసుకొచ్చావా? లేదు బావా, వస్తూ 10,000కు తలేసా. తల వేసావా? వేయటం అంటే నరికేసా బావా. ఈ కత్తి కూడా మీ చెల్లికి ఇచ్చే సంచిలో పెడుతుంది. అలాగే. బావగారు నీకు నచ్చారా అన్నయ్య? ఆహా, సూపర్ అమ్మో, సంచికి సరిపడవందమ్మా. బా, శివునికి నందిలాగా, శ్రీరామచంద్రునికి ఆంజనేయునిలాగా ఇక్కడ ఎవడు నేను ఒక లెవెల్లో పెట్టేస్తాను చూడు బావా. థ్యాంక్ యూ. మర్డర్ చేసి తెచ్చిన ఈ క్యాష్ లో అక్క చెల్లెళ్ళకి 5,000, బాబాగారికి 5,000తో ఈ సూట్. థ్యాంక్ యూ బావా. ఏరా గొత్తం, నువ్వు ఉన్నావు ఎందుకురా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బావమరిది వస్తాడంటారు ఇలాగే. అరే ఇన్నాళ్ళున్న ఒక సూట్ కొన్నావు నాకు? వేస్ట్ ఫెలో. నా దగ్గర అలాంటి కత్తి సంచి లేవు కదా. ఉంటే కొనేస్తావు. ఆహా, బాబాగారికి సూట్ అదిరింది. ఏం పని చేస్తారమ్మా? ఉద్యోగమా, వ్యాపారమా? చిచి ఉద్యోగమో వ్యాపారమో చేయాల్సిన కర్మ మా ఆయనకేంటి? శుభ్రంగా తిని సెంట్లు అత్తర్లు కొట్టించుకుని హాయిగా పడుకుంటారు. గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా అన్నయ్య. కాదమ్మా, బావగారి ఫేస్ చూడు. ఏ యాంగిల్లో చూసినా మినిస్టర్ కళ తెగి పడిపోతుంది. మినిస్టరా? ఎలాగైపోతాడు? నిద్రపోతున్నా నామినేషన్ వేస్తాడేటి? చూసావు బావా, నాలో మినిస్టర్ కాడ నువ్వు గుర్తించావని వీడు ఎంత కుళ్ళుకుంటున్నాడు. ఎక్కువ మాట్లాడావంటే తల తెగి సంచిలో పడుతురే. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే బావా మినిస్టర్ అయి తీరాల్సిందే. అప్పుడు నేను హాయిగా నిద్రపోవచ్చు కదా బావా. ఎస్, కానీ మినిస్టర్ కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలంటే పాపులర్ కావాలి, పాపులర్ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే. ఈ డ్రెస్ మామూలు వేసుకోవడం ఏంటి? తల తెగి సంచిలో పడిద్దరే. ఇది ఖద్దరు. మినిస్టర్ కావాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే బావా. బావా, ఈ డ్రెస్ వేసుకోవాల్సిందేనా? కత్తి దించే. అలాగే బావా. లాలూ ప్రసాద్ సీఎం అయ్యాక రిక్షా దొక్కాడు, నేను రిక్షా ఎక్కి సీఎం అవుతా. నువ్వు తక్కువ. తొక్కవలసింది నేను కాదు బావా, తమరు. నేనా? మారు రిక్షా ఎందుకు తొక్కుతాడు? చెమట పట్టేస్తుంది. ఎంత చెమట పడితే అంత మాస అయినట్టు లెక్క బావా.
నెలలోపు నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఏంటండి? నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఎందుకండి? అప్పుడు సింపతి ఓట్ల కోసం నా చెల్లికి టికెట్ ఇస్తారు. అక్కర్లేదే బావా, నేనే తొక్కుతా. దా, 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 దా. ఆ, తప్పుకో చెల్లాయ్. అల్లు నెక్కలేసి అమాద్, 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 అమాద్. ఒరే తస్సెలు హాయ్ ఇక్కడ హాయ్. డెంకాడ రాజు గారు, హాయ్, సూపర్ అండి. మధ్యలో మా ఆవిడ, అదిరిందండి. అక్కడ పవిత్ గారు. హాయ్, ఎలా ఉంది సెటప్? చిరిగిందండి. ఎంతైనా తమరేనండి. ఆ మాట ఆయనకు కూడా చెప్పు. టెంకడోడికి చిన్న జలకివ్వాలి. ఆ దెబ్బకి తెల్లమొహం వేసుకుని ఎర్ర బస్ ఎక్కేయాలి. ఏంటంటే డాన్స్ కట్టేస్తున్నారు, మంచి హుషారుగా ఉన్నారు. యా దా చెప్తా. మింగేసారండి. ద్రోహి, నువ్వు నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా బట్టలు కట్టుకుంటూ నాకు సపోర్ట్ చేయకుండా ఆ టెంకడోడికి తానా తొందనంటావా? అందుకే ఆ టెంకడోడు ఈ దొడ్లు, దీని తాళం నీ బొడ్లు. 24 hours సీలు. ఇక చూసుకో, నేను ఇందు అంతా బానే ఉంది కదండి. అమ్మగారు ఈ ఏరియాలో ఎక్కడ లేరండి. ఈ ఏరియాలో లేరా? అవునండి, ఇందాక వేడి నీళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళారండి. లోపలగా? అయ్య బావో, అవునండి, మీ కోరిక ఆడకని జరుగుతుంది. ఆడ బాత్రూము, పైగా ఏకాంతం. ఇక చూసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. జనక్ జనక్ పాయలు బాజీ. పరిగెత్తరా గాడిద, ఎల్లి కట్ట సుత్త పట్ట. అలాగే. లోపల డెంకడోడు ఏం చేస్తున్నాడో ఏంటో. అయ్యో, ఇదిగో ఇటు కటింగ్ లేరు. ఇదిగో లాభం లేదు. సుత్తిపో. ఇది రంచి ఇదిగోండి. ఇది చెబెట్రా నువ్వు. సుత్తి. వచ్చేసింది. ఇందు. మగవాడు స్నానం చేస్తాడు, తొంగి చూడటం బ్రదరు. ఇదిగో కొంప తీసి నువ్వు గాని ఆ టైప్ ఏంటి? జాగ్రత్త. ఇందువా? అదే నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు లోపల ఉన్నావు అని చెప్పాడు. మీరు ఇలాంటి మనిషి అనుకోలేదు. అది కాదు ఇందు, నువ్వే కదరా లోపల ఉందని చెప్పావు. బయటే ఉంది కదరా. అంటే వెళ్ళేటప్పుడు చూసానండి, వచ్చేటప్పుడు చూడలేదండి. లోపల లేనందుకు సంతోషించాలి కానీ తిడతారటండి.